ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుటుంబ సభ్యులతో మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పినా మీరు అక్కడ ఉన్నారు, అక్కడ రాయిపోతుంది. తెలంగాణ జాతిపిత కె చంద్రశేఖరరావు గారి పుట్టిన జన్మదిన సందర్భంగా 17వ తారీఖున మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎంపీ గారు సంతోష్ గారు మరి కార్యక్రమాన్ని తీసుకోమని పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు 15వ తారీఖు రోజున మేము బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా మరి ఈరోజే మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త మరి ఒక్క వ్యక్తి 3 చెట్లను నాటాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మరి ఎంపీ సంతోష్ గారు మరి వారు పెట్టినటువంటి ఒక మహాయజ్ఞం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వారి కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4-5% మరి ఇవాళ చెట్లు పెరగడం జరిగింది. కాబట్టి మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి వారి వారి ఇంటి ఆవరణలో కావచ్చు, ఖాళీ ఉన్న స్థలాలలో చెట్లు పెట్టుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి వారికి నేను పిలుపునిస్తూ మరి మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మా ఆయుష్ కూడా ఆ భగవంతుడు వారికి నిండుగా ఇచ్చి మరి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన ఏదైతే ఉన్నదో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏదైతే రాక్షస పాలన ఉందో దాన్ని అంతమొందించడానికి మరి ఆ భగవంతుడు వారికి నిండు ఆరోగ్యాలని ఇవ్వాలని చెప్పేసి మేము ఆ భగవంతుని కోరుకుంటూ వారికి బెల్లంపల్లి ప్రజల పక్షాన మా పక్షాన మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జై కేసీఆర్, జై తెలంగాణ.